ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నేను ఇప్పుడు చూపించిన పుష్పాలు దేవగన్నేరు పూలండి. ఇవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. వీటితో ఇలా మాల కట్టుకొని దేవుడికి వేస్తే చాలా బాగుంటుందండి. ఏం లేదు, పువ్వు కాడని కొంచెం తుంచి పెటల్స్ని మలిచి వేయటమే అండి. కృష్ణుడికి కూడా బాగా వేస్తారండి, చాలా బాగుంటుంది. ఈ శ్రావణ మాసంలో అందరు తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇంకా ఈ పుష్పాలలో కలర్స్ ఉంటాయండి. వైట్, పింక్, ఎల్లో. ఇవి వాడిపోకుండా చాలా రేపటిదాకా కూడా బాగుంటుంది. మాల చూడడానికి చాలా బాగుంటుందండి. మళ్ళీ అందున దేవగన్నేరు పూలు అంటారు వీటిని. చాలా ప్రీతికరం దేవుడికి. మర్చిపోకుండా ట్రై చేయండి. ఇంకా వర్షాకాలం కాబట్టి ఇప్పుడు బాగా పూస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. చాలా అందంగా ఉంటుందండి ఈ పుష్పాలన్నీ. ఏ దేవుడికి పెట్టినా చాలా మంచిదండి. అందున ఈ చెట్లు కూడా చాలా విరివిగా ఉంటాయి, బాగా చాలా చోట్ల ఉంటాయండి. మళ్ళీ పూలు మాల కట్టాక చాలా బాగుందండి. నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను. దేవుడికి అలంకరిస్తే కూడా చాలా బాగుంది. ఈ పూలతో మణిద్వీపవర్ణన పారాయణం చేసినా కూడా చాలా మంచిదండి. 32 పూలు పెట్టి 32 పూలు పెట్టి మణిద్వీపవర్ణన పారాయణం చేసుకుంటే చాలా మంచిదండి. శుక్రవారము శ్రావణ మాసం వచ్చేసింది కదండి, తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోకండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా పూలమాల ఎంత బాగుందో. థ్యాంక్ యూ. మా ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.